ఏవండోయ్! బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ, ఏంటి గంగక్క మొక్కలు చూపెడుతుందంటున్నారా? ఏం లేదండి. మొక్కల కోసం కొద్దిగా వర్మి కంపోస్టును, కోకోపీట్ తెచ్చుకుందామని చెప్పి నర్సరీ దగ్గరికెళ్ళానండి. ఇంకా చామంతులు ఏమన్నా వచ్చాయేమో చూద్దాంలే అన్నట్టుగా వెళ్తే, ఇంకా చామంతి మొక్కలైతే రాలేదంటండి. ఇండోర్ ప్లాంట్స్ కొన్ని కలెక్షన్ వచ్చినాయి అని చెప్తే, సర్లే మొక్కలు కొనుక్కునే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతాయి కదా, ఏమున్నాయో మొక్కలని చెప్పి వీడియో తీసాననమాట. ఇండోర్ ప్లాంట్స్లో అయితే చాలా వెరైటీస్ వచ్చాయండి. కాకపోతే వాటి రేట్లు కూడా చాలా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ మొక్క కనపడుతుంది కదా, చూడడానికి టేకు మొక్కలా ఉందండి. దీని పేరంట పిడేల్ ఫామ్ అంటండోయ్. పేరు చూసారా, చాలా వెరైటీగా ఉంది. ఇదేమో పీస్ లిల్లీలో షార్ట్ వెరైటీ అంటండి. మన పీస్ లిల్లీ మామూలుగా కొంచెం లైట్ కలర్లో ఉంటుంది, ఇది కొంచెం బాగా డార్క్ కలర్లో ఉందండి. ఇవి మంచి ఆక్సిజన్ రిచ్ ప్లాంట్స్ అనమాట. అలాగే ఇంకా స్నేక్ ప్లాంట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, మనీ ప్లాంట్లో వెరైటీలు ఉన్నాయి, ఇంకా ఏవేవో కొత్త కొత్త మొక్కలు వచ్చాయండి. వీటి పేర్లన్నీ చెప్పారు కానీ కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవండి మనకి. సరేలేండి, ఇండోర్ ప్లాంట్స్ అని ఎలాగో అనుకుంటున్నాం కదా. ఇండోర్ ప్లాంట్స్ అనగానే అసలు ఆకులు చూస్తే భలే అందంగా ఉంటాయి కదండి. ఇవైతే మాత్రం ఏంటది, అగ్లోనిమాలో వెరైటీస్ అనమాట. చూసారా, ఇంతకే నేను ఎప్పటి నుంచో ఈ అగ్లోనిమాలో చూడండి, ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఈ మొక్క కోసం చూస్తున్నానండి. కానీ నేను ఎప్పుడు అడిగినా సరే చాలా రేటు చెప్తున్నారు. ఎప్పుడు తగ్గుతుందా కొనుక్కుందాం, ఈ మొక్క మీద పడిందండో నాకు కన్ను. కాకపోతే వాళ్ళు చెప్పిన రేటుకి ఇప్పుడు అంత రేటు పెట్టకూడదు, వద్దులే అనుకుని మానేశాను అనమాట. లేదంటే ఆ రెడ్ కలర్ ఆకు మొక్క తెచ్చుకుందాం అనుకున్నానండి. ఈ అగ్లోనిమా వెరైటీస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. ప్లేస్ తక్కువ ఉన్నది మొక్కలు పెంచుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇవి ఆకులు కలర్ఫుల్గా ఉంటాయి కదా, మొక్కల్లాగా పెంచుకోవచ్చు, పువ్వుల్లాగా కూడా కనపడతాయి అన్నమాట. ఇప్పుడు కనపడుతున్నారు, హాయ్ చెప్పారు కదండి, ఆవిడ ఈ నర్సరీలో వర్క్ చేస్తారనమాట. పేరు బేబీ గారు, మన సబ్స్క్రైబరు, మన ఛానల్కి ఫ్యాను, మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారనమాట. వెళ్ళినప్పుడల్లా గుర్తుపెట్టి పలకరిస్తారండి. ఇవి ఉన్నాయి కదండి, వీటి పేరు కూడా ఏదో చెప్పారండి, పిర్కిల్ ప్లాంట్ అంటారంట, ఏ యాపిల్ లీఫ్ అని కూడా అంటారంట వాటిని. చూడడానికి చాలా ఉన్నాయి కదా. ఇవి అయితే సింగోనియంలో వెరైటీస్ అండి. షార్ట్ సింగోనియము, ఇంకా పింక్ సింగోనియంలో చాలా కలర్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇంకా లిప్టిక్ ప్లాంట్లు, జెడ్ ప్లాంట్లు అన్నీ చాలా చాలా రకాలు ఉన్నాయండి ఇండోర్ ప్లాంట్స్లోను. చాలా కలెక్షన్ ఉంది. పైగా మనకి రీజనబుల్ రేట్లో కూడా ఇస్తున్నారులేండి. అంటే అగ్లోనిమాలు తప్ప మిగతావన్నీ కూడా కొంచెం రీజనబుల్గా ఉన్నాయండి రేట్లు. అగ్లోనిమాలు అయితే వేరే చోట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి కొంచెం రేటు పడుతుంది అంటండి. అదనమాట సంగతి. ఇంకా పోతే అండి, అన్ని రకాల ఫ్రూట్స్ ప్లాంట్స్, కొత్త కొత్త వెరైటీ ఫ్లవర్ ప్లాంట్స్, అదే పువ్వుల మొక్కలు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట అండి. ఇంకా జేడ్ ప్లాంట్లు, అబ్బో చాలా రకాలు ఉన్నాయి. నేనైతే అండి ఇక్కడ కనిపిస్తుంది కదా, స్వీటు స్టార్ ఫ్రూట్ అనమాట. ఈ మొక్క తీసుకుందాం అనుకుని వెళ్ళి వెతికితే నాకు నచ్చిన మొక్క దొరికిందండి. కాకపోతే మిగతా అన్నీ చాలా పెద్ద మొక్కలు ఉన్నాయి, అందులో చిన్న మొక్క ఒకటి తీసుకున్నానండి నేను. పూతతో బాగుంది మొక్క. స్టార్ ఫ్రూట్ అందరూ చూపిస్తుంటే నాకు కూడా ఛానల్ నుంచి పెంచాలి అనుకుంటున్నాను, కానీ నాకు సరిపడా నచ్చిన మొక్క దొరకలేదు ఇన్ని రోజులు. ఇదైతేనండి స్వీట్ లెమన్ అండి. మనం వేసాం కదా, ఇది వరకు మీకు వీడియో పెట్టి చూపించాను కదా, ఇప్పుడు కాయలు కాస్తున్నాయి. ఇక్కడి నుంచి తీసుకున్నాను అనమాట అండి స్వీట్ లెమన్ కూడా. తర్వాత లోపలండి మొక్కలు పెట్టుకునే కుండీలు ఉన్నాయండి, బొమ్మలు మోడల్ అనమాట. హంసలు, బాతులు, తాబేలు బొమ్మలు అవి చాలా చాలా ఉన్నాయండి. ఇది వరకు కూడా ఒకసారి పెట్టానండి వీడియోలో, అప్పుడు చూసారో లేదో, మళ్ళీ వెళ్ళాం కదా అని చెప్పి తీసాను అనమాట. నేను కూడా ఇక్కడ పింగాణి పాటు ఒకటి తీసుకున్నానండి, గ్రీన్ కలరు, మీకు తర్వాత చూపిస్తాను. పింగాణి పాట్స్ కూడానండి మనకి రీజనబుల్ రేట్లోనే ఇస్తాడండి ఈ అబ్బాయి. ఇంతకీ నర్సరీ ఎక్కడ అనుకుంటున్నారా, వేమవారి నుంచి పాలకొల్లు వెళ్ళే రోడ్లో విశాఖోడేరు ఊళ్ళో ఉంటుంది అనమాట అండి. ఆంధ్ర బ్యాంక్ ఏదో బ్యాంక్ పక్కనండి, రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట. పోతే అండి లోపల ప్లాస్టిక్ పూల మొక్కలు అవి ఉన్నాయి కదండి, అసలు నిజంగా మామూలు మొక్కలకి ఏమీ తీసుకోలేదండి. మనం దూరం నుంచి చూసామంటే మొక్కలే అనుకుంటాం అనమాట. ఆకులోనేమో ఆకుల్లాగా చూసారా ఎంత బాగున్నాయో. అంటే ఆఫీసుల్లో గట్రా కొంచెం మెయింటెనెన్స్ చేయలేని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు పెట్టుకోవడానికి అనమాట అండి. అంటే రియల్ ప్లాంట్స్ పెట్టుకున్నట్టుగానే అనిపిస్తాయండి. అలాంటి వాళ్ళకి మాత్రం ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి.
నాకైతే మాత్రం ప్లాస్టిక్ మొక్కల్లో పువ్వులు జోలికి అస్సలు వెళ్ళబుద్ది కదండి. ఎందుకో జీవం లేనట్టుగా అనిపిస్తాయి అన్నమాట వాటిని చూస్తే. ఇకపోతే అండి ఎప్పుడన్నా అటు వెళ్తే మాత్రం ఒకసారి ఈ నర్సరీని విజిట్ చేయండి. చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా. మీకు తక్కువ రేట్లకు కూడా ఇస్తుంటాడండి అబ్బాయి. అక్కడ వర్క్ చేసేవాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారండి. మనకి ఓపికగా అన్నీ చూపిస్తారనమాట. ఇవైతే చూడండి తులిప్ పువ్వులు ఎంత బాగున్నాయో, నిజంగా పువ్వుల్లాగే ఉన్నాయండి. అంటే మనకి లైటింగ్ సరిగ్గా లేక మరి మీకు కనిపించేయో లేదో కానీ అడేనియంలో ఇది చూడండి మంచి డార్క్ రెడ్ అండి, ఎంత బాగుందో కదా. ఈ లైట్ పింక్ అయితే మన దగ్గర కూడా ఉందండి, సేమ్ ప్లాంట్, కాకపోతే కొంచెం చిన్నది మనది. ఇది పెద్ద మొక్క మూలాన్ని కొంచెం పెద్ద సైజు పువ్వులు ఇడిచి పువ్వులు చూడడానికి కూడా అసలు గులాబీ పువ్వులు కూడా సరిపోవండి వీటి అందానికి, అంత బాగుంటాయి అన్నమాట. అందుకే నాకు ఎడీనియం అంటే చాలా చాలా ఇష్టం అండి. నేను చాలా రకాలు పెంచాను కానీ ప్రస్తుతానికైతే ఎండ సరిగ్గా లేక పువ్వులు రావట్లేదు అనమాట. ఈ మొక్కని ఎప్పుడు కూడా మనం ప్రూన్ చేస్తూ ఉంటే కాడెక్స్ లావుగా పెరిగి చాలా అందంగా ఉంటుంది అనమాట అండి. ఇంకా ఇవన్నీ అయితే గులాబీల్లో వెరైటీస్ అండి. కాశ్మీర్ రోజెస్ అంటాం కదా, అందులో పింకు, వైటు, ఇంకా రెడ్, ఈ వెరైటీలు ఉన్నాయండి. ఇవన్నీ బెంగళూరు గులాబీలు అనుకుంటా అండి. గులాబీల మీద పువ్వులు అంటే చాలా ఇష్టంగానండి. మొక్కలు మన దగ్గరికి వచ్చాక సరిగ్గా పువ్వులు పూయట్లేదని చెప్పి ఎందుకులే అన్నట్టుగా చూసి వచ్చేసానండి. ఇంక ఇవన్నీ నాటు వెరైటీ అండి. ఇవి అయితే మాత్రం బేసిక్గా వేసుకోవచ్చండి, ఎవరికైనా సరే పువ్వులు బాగా వస్తాయి అన్నమాట. తర్వాత ఇక్కడ ఒక మొక్క చూడండి, హంసలాగా కట్ చేసి పెంచుతున్నారు చూసారా, అది ఆకారం ఎంత బాగుందోనండి. దీనికి దగ్గర నుంచి చూడండి చిన్న చిన్న పువ్వులు కూడా వస్తున్నాయండి. చూడడానికి అయితే ఈ మొక్క ఎంత అందంగా ఉందండి, కానీ చాలా రేట్ ఎక్కువే ఉండుంటుంది. ఎవరైనా చక్కగా మంచి పెద్ద పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు ఎదుర గార్డెన్లో పెట్టుకుంటే మాత్రం భలే వెరైటీగా బాగుంటుందండి. ఇవన్నీనేమో శ్రీలంక మల్లెపూలు అంటాం కదా, ఆ చెట్లు అండి. తర్వాత ఈ పక్కన రౌండ్ రౌండ్గా ఉన్నది కదా, అది కూడా ఆ మొక్కేనండి. ఇది కూడా ఒక వెరైటీ ఏడేనియం అనమాట. ఇవైతేనండి మనకి డెకరేషన్ చేస్తారు కదా, అందులో వైలెట్ కలర్ ఉంటుంది కదండి, అందులో ఇవి వైట్ అండ్ పింక్ అనమాట. చాలా బాగుంటాయండి. ఆ పువ్వులు పూసే అంటే మాత్రం ఒక వారం రోజులు 10 రోజుల వరకు కూడా వాడిపోవు అనమాట. దాని పేరు ఏదో చెప్పారు కానీ చూడడానికి మాత్రం చామంతులాగా, చిట్టి చామంతుల్లాగా భలే అందంగా ఉంటాయండి. తర్వాత ఇది ఒక మొక్క చూడండి, ఆడపిల్లకి జడేస్తే వెనకాల ఏలాడుతుంది కదా, అలాగా చూడండి. ఇది చెట్టు పేరు ఏంటో అమ్మాయికి తెలియదని చెప్పిందండి తను. ఇదైతే మాత్రం అండి ఏదో జల్లో ఎలాడుతున్నట్టుగా ఎలాడుతున్నాయండి. ఒకవేళ ఈ మొక్క పేరు మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్లో చెప్పండి. నాకైతే తెలియలేదు కానీ చూడడానికి మాత్రం భలే వెరైటీగా అనిపించిందండి. ఇక ఇవన్నీ ఎడేనియమ్స్లో వెరైటీస్ అనమాట అండి. ఈ లోపలండి ఒకటి పక్షి ఉందండి, అది పావురైలాగా ఉన్నది, చాలా బాగుంది, మాట్లాడుతుందండి. మనం ఏదంటే అది చెప్తుంది అనమాట తిరిగి. ఇదైతే మాత్రం నాకు భలే నచ్చిందండి. కాకపోతే బాగా పెంచుకోవచ్చు అనుకోండి ఇంట్లోనూ, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. నచ్చిన వాళ్ళు కొనుక్కొని తెచ్చుకోవచ్చండి. తను బర్డ్స్ కూడా అమ్ముతాడండి, అదే పక్షులు కూడా అమ్ముతారనమాట ఆ షాప్లో. నేనైతే అండి ఇదిగోండి పింక్ కలరు ఇదేదో పువ్వు మొక్క అండి, పువ్వులు మాత్రం చాలా బాగున్నాయని ఇది ఒకటి తీసుకున్నానండి. సరస్వతి ఆకు ప్లాంట్ ఒకటి తెచ్చానండి. గ్రీన్ కలర్ పాట్ కొన్నాను కదా సెరామిక్, అదొకటి తీసుకున్నానండి, స్నేక్ ప్లాంట్ పెడదాము ఇంట్లోనని. తర్వాత స్టార్ ఫ్రూట్ అన్నాను కదా, అదొక ప్లాంట్ తెచ్చాను అనమాట. దాంతోపాటుగా మనకి అసలు వెళ్ళిన పని ఏంటి ఇది కదండి, మొక్కలకైనా తెచ్చుకోవడానికి వెళ్ళాం కదా, వర్మీ కంపోస్ట్, కోకోపీట్ అండి. ఇలాంటివి కూడా తను చాలా రీజనబుల్ రేట్కి ఇస్తాడండి. మొక్కలకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఎవరైనా అటుగా వెళ్తే మాత్రం తప్పకుండా ఈ నర్సరీని విజిట్ చేసి కావాల్సినవి కొనుక్కోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఏమనిపిస్తుందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరి ఉంటానండోయ్.